కొడుతున్నారు. నాకు షివరింగ్ వచ్చేస్తుంది ఒక పక్క. తర్వాత ఆ పిల్లని అమ్మ అమ్మ అది వాళ్ళ హిందీలో అమ్మీ 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 అని పిలుస్తా అంటే కూడా ఏం చేస్తుంది, బాబాయ్ బయట నుంచి డోర్ వేసాడు. ఒక డోర్ వేసేసాడు. ఆ లాకు ఇంకా కేకలు పెడతా అన్నా కూడా వాళ్ళమ్మ పట్టించుకోలేదు. ఏం చేస్తానని నేను అరుస్తున్నా. ఆమె ఫేస్ కట్ నాకు ఫోటో గుర్తుంది కాబట్టి ఆ ఫేస్ అట్లే కదులుతుంది. బట్టలు లేకుండా తరిమినానంటే ఆ రూమ్, ఆ పెద్ద హాల్ కదా, అది చూసారు కదా ఆ వీడియో. తను చనిపోయినారు, కిరోషన్తో చంపారు అని ఇది ఉంది. కిరోషన్ వేసి 2 సార్లు కాల్చారంట. గైస్, కింద చూసారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతాను గైస్. 3 years పైగా కష్టపడుతున్నాను. నాకంటే లేట్గా వచ్చిన వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకోండి గైస్. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత బూస్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు మీరు చూడండి, మిస్ కాకుండా చూడండి. ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోదండి. హే గాయస్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అదే నాకు ఈ నసియా గురించి చెప్పిన ఒక పర్సన్ అని చెప్పా కదా, తన గురించి చెప్పకూడదు ఎవరు అనేసి. తనకు బాగా తెలిసిన పర్సనే తను చెప్పిండేది డీటెయిల్స్. నాకు రాత్రి ఒక కళ వచ్చింది గాయస్. అది ఎలా అంటే నేను ఫీల్ అయింది ఎట్లా జరిగిందో అనే భయంతో ఫీల్ అయినాం కదా, అది కళ్ళలాగా వచ్చింది. అది కూడా చెప్తాను. అదే జరిగిందా, నాకు తను ఇలా జరిగింది అని నాకు కళ ద్వారా చూపించిందా ఏమో నాకు తెలీదు. బట్ నేను పూర్తిగా డీటెయిల్ చెప్తా. ఆమె చెప్పిన దగ్గర నుంచి, నాకు కళ్ళలో వచ్చిన దగ్గర నుంచి తను చనిపోయేంత వరకు ఎలా ఒక సీక్వెన్స్ లాగా వచ్చింది నాకు. మార్నింగ్ నుంచి ఒక ఇది ఎలా చెప్పాలి మీకు, లైవ్లో వెళ్దామా వద్దా అనుకుంటే వద్దు, వీడియోలాగా వెళ్తేనే చాలామందికి రీచ్ అవుతుందని నాకు అర్థమైంది. సో అందుకోసమే వీడియోలోకి వచ్చాము. యాక్చువల్లీ ఏమంటే తనకు సంబంధించిన పర్సన్ నాకు చెప్పిన పర్సన్ ఏమనిందంటే, వాళ్ళమ్మ వాళ్ళ డాడీ చనిపోక ముందు చాలా బాగా చూసుకునేదంట ఆ పిల్లని, చాలా బాగా చూసుకునేదంట. ఎప్పుడని ఈ పర్సన్ వచ్చాడో, ఈ రెండో పర్సన్ వాళ్ళ లైఫ్లోకి, తనని ఎప్పుడు వాళ్ళ డాడీ లేనప్పుడు ఇంటికి పిలుచుకునేడు అనమాట. సో బాబాయ్ అని పిలవమని చెప్పేదంట. బాబాయ్ని మీరు మనకు బాబాయ్ అవుతాడు అనేసి. డాడీకి నచ్చదు, మీ డాడీకి చెప్పొద్దు ఇతను వస్తున్నాడని, వీళ్ళకి గొడవ ఉంది రిలేటివ్స్ అన్నట్టు చెప్పేదంట. సో ఆ పిల్ల ఈ పిల్లకి షేర్ అది ఇవాళ సంబంధించిన ఆ పిల్లకి షేర్ చేసుకునేది. సో అట్లా చాలా రోజులు బాధపడేదంట, ఏడుస్తూ. ఒక రోజు అయితే వాళ్ళ అమ్మ కొట్టింది అనేసి, వాళ్ళ డాడీ లేనప్పుడు వాళ్ళ అమ్మ కొట్టింది అనేసి ఏడ్చిందంట వాళ్ళ ఆ పిల్ల దగ్గర. ఏడిస్తే ఓదార్చిందంట, ఏం కాదే ఇదంతా మామూలే, అంతా సర్దుకుంటుంది పో అని. అట్లా జరిగిన కొన్ని రోజులకే వాళ్ళ డాడీ సూసైడ్ చేసుకున్నాడంట. జరిగిన కొన్ని రోజులకి. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే, అప్పుల బాధ భరించలేక సంథింగ్ అనేసి వాళ్ళ అమ్మ చెప్పడము. అది వాళ్ళ కూతురికి చాలా డౌట్ ఉండింది, ఎందుకు సూసైడ్ చేసుకునే రీజన్, మా డాడీ సూసైడ్ చేసుకునే టైప్ కాదు అని చెప్పుకోవాలన్నా భయమే. ఎందుకంటే వాళ్ళ బాబాయి రౌడీలతో తిరుగుతుంటాడు, కొంచెం ఎక్కువ గొడవలు చేస్తుంటాడు. బాగా తెలుసు ఆ పిల్లకి ఎట్లాంటి, కొంచెము రఫ్గా మాట్లాడతాడంట ఆ పిల్లతో. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదు అన్నట్టుగా ఒక 2 ఏళ్ళు బాగా డిస్టర్బ్ చేశాడంట. వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత రోజు ఇంటికి వచ్చేదంట, ఆ పిల్ల లేనప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడల్లా ఇంటికి వచ్చేదంట. సో ఇంటికి వచ్చి తిను ఒకసారి చూసి గొడవ చేసిందంట. నేను చెప్పా కదా గొడవ అయింది అనేసి. ఫుల్ గొడవ అంతా. ఆ పిల్ల దెబ్బలు తినడానికి కూడా రెడీ, నేను చచ్చిపోవడానికి కూడా రెడీ అని వాళ్ళ అమ్మతో గొడవ పడిందంట. చాలా గొడవపడి లాస్ట్కి వాళ్ళ అమ్మ వీళ్ళంతా అర్థం చేసుకునేసినారు. రిలేటివ్స్ అందరికీ చెప్పేస్తానని ఆ పిల్ల ఫిక్స్ అయిపోయింది. అలా గొడవ అయిన మరుసటి రోజు 1 day తర్వాత తెలీదు. సో ఈవినింగ్ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందంట ఒక ప్లేస్కి. అదే చెప్పా కదా మన బంగ్లా, ఆ బంగ్లాకి తీసుకెళ్ళిందంట. ప్లాన్ చేసేసుకున్నారు వాళ్ళు, మొత్తం ప్లాన్ చేసేసుకున్నారు అంతే. ఆ పిల్లకు వాళ్ళమ్మ తీసుకొని వెళ్ళేది కూడా తెలియదంట వాళ్ళ ఫ్రెండ్కి. సో ఆ ఫ్రెండ్ చెప్పిండేదంటే నాకు అంతవరకే తెలుసు, తర్వాత చూస్తే తను చనిపోయింది అనేసి వాళ్ళమ్మ చెప్పడం. సో ఏం జరిగిందో ఒక మ్యాటర్ అయితే తెలీదు.
ఆ తర్వాత తను ఏమి చెప్పట్లేదు, నేను చెప్పను మిగతా భయం, అంతవరకే నేను చెప్పగలను అని చెప్పింది. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పలేను, నాకు తెలిసిందే కొన్ని, నేను చెప్పను అని చెప్తాను తను. సరే నేను ఓకే అని సైలెంట్ అయిపోయినా. నాకు మొన్న షూట్ చేసేసినాక నేను వీడియో రిలీజ్ అయిపోయింది కదా, నిన్న నైట్ వచ్చింది నాకు. అలా ఆ రోజే రాలేదు, నిన్న నైట్ వచ్చింది నాకు. ఏమనంటే ఆటోలో ఆ లొకేషన్కి రావడం, తర్వాత ఆ పిల్లని తీసుకెళ్ళడం లోపలికి. ఏమి ఈ లొకేషన్ ఏంటి అంటే మనకు ఎవరో చెడు చేశారు, ఆ చెడు తీపిచ్చాలి. అర్థమవుతుందా మీకు? ఏదో మనకు మందు పెట్టారు, మనకు అందుకే గొడవలు అవుతున్నాయి, మన నాన్న చనిపోవడానికి సూసైడ్ చేసుకునేంతవరకు చేసేశారు అని నమ్మిచ్చేసింది వాళ్ళ అమ్మ, నమ్మేసింది. తర్వాత వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, భయపడిపోయింది వాళ్ళ బాబాయ్ని చూసి. మా బాబాయే సపోర్ట్ చేస్తున్నాడు, లోపల ఉన్నారు పో అని. వాళ్ళు నిన్ను చూసుకుంటారు అనేసి వాళ్ళమ్మ కొంచెం లోపల పంపించింది. భయపడతానే పోయింది, ఎవరున్నారు ఏంటి. వాళ్ళు ఒక నలుగురు కూర్చోన్నారంట, కూర్చోన్నారు. వీళ్ళ బాబాయ్ బయట నుంచి డోర్ వేసాడు, ఒక డోర్ వేసేసాడు. ఆ లాక్ ఒకప్పుడు లాక్ ఉన్నిందో ఏమో తెలీదు, మొత్తం బయట నుంచి లాక్ వేసాడు. ఇంకా కేకలు పెడతా అన్నా కూడా వాళ్ళమ్మ పట్టించుకోలేదు. ఏం చేస్తానని నేను అరుస్తున్నా, డ్రీమ్లో ఉన్నాం కదా, నేను అరుస్తున్నా వాళ్ళమ్మ, ఏం చేస్తున్నావు, మీ కూతురు నడుస్తున్నా. కిటికీలో నుంచి వాళ్ళు ఏందో అమ్మాయిని లాగుతున్నారు, జుట్టు బీకుతున్నారు, కొడుతున్నారు. నాకు షివరింగ్ వచ్చేస్తుంది ఒక పక్క. తర్వాత ఆ పిల్లని అమ్మ అది వాళ్ళ హిందీలో అమ్మి 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 అని పిలుస్తా అంటే కూడా ఏం చేస్తున్నారు వాళ్ళమ్మకు కూడా తెలీదు. వాళ్ళమ్మ ఇతనితో, వాళ్ళ బాబాయ్తో బయట, అర్థమైందా, వాళ్ళ బాబాయ్తో కొంచెం క్లోజ్గా ఏమో జరుగుతుందిలే అని. చంపేయమనే కదా అని చెప్పింది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని, చంపేస్తే అయిపోతుంది కదా అనేసి. వాళ్ళు ఊరికి చచ్చిపోతే ఏమొస్తుంది అనేసి వాళ్ళు నలుగురు ప్లాన్ చేసుకున్నారని. ఆ తర్వాత చెప్పినా కూడా ఆమె ఇతనికి బాగా ఇదైపోయింది, అంటే ఫుల్ లోపరుచుకునేసినాడు అంతగా. ఆమెని నమ్మించేసి బాగా ప్రేమలో నిండిపోయింది వాళ్ళమ్మ. నజియా అంత ఘోరంగా అరుస్తా అంటే ఆ బిల్డింగ్ అంతా అరుంధతి కోటలాగా దద్దరిల్లిపోయింది. నాకైతే ఒక బాధాకరమైన కళ మాత్రం నిజం. ఆ కళ ఇంకా నాకు కళ్ళల్లో మెదులుతుంది. ఆమె ఫేస్ కట్ నాకు ఫోటో గుర్తుంది కాబట్టి ఆ ఫేస్ అట్లే కదులుతుంది. బట్టలు లేకుండా తరిమినానంటే ఆ రూమ్, ఆ పెద్ద హాల్ కదా అది, చూసారు కదా ఆ వీడియో. లింక్ కావాలంటే పైన ఉంటుంది చూడండి, లేదంటే బయట నజియా లొకేషన్ అని బిల్డింగ్ చూడండి. సో ఆ రూమ్ అంతా న్యూడ్గా పరిగెత్తించడం, తర్వాత అక్కడ ఉండే బండలు ఉన్నాయి కదా దాంతో కొట్టడం, అంతా అయిపోయినాక 3-4 గంటలు జరిగిందంట. రాత్రి 8 నుంచి 9 తర్వాత వరకు 3-4 గంటలు. అప్పట్లో అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లులు లేవు, విలేజ్ కూడా లేదు, మొత్తం అడవి అది. ఇప్పుడన్నా 2-3 ఇల్లులు అక్కడక్కడ కనిపిస్తాయి, అది కూడా లేదు. ఇప్పుడైతే జనాలకి వినపడేదేమో, జనాలు వచ్చిపోతాంట. కానీ అది పాడుపడి రీసెంట్గా 1-2 ఇయర్స్ అయ్యింది, ఆ టైంలో జరిగింది. అది పాడుపడిపోయింది కాబట్టి ఎవరు రారని నమ్మకం మొత్తం. ఆ తర్వాత చంపేసి కిరోషన్ యూజ్ చేశారంట. తను చనిపోయినారు, కిరోషన్తో చంపారు అని ఇది ఉంది. కిరోషన్ వేసి 2 సార్లు కాల్చారంట, కొంచెం కూడా ఆనవాళ్ళు మిగుల్చకుండా 2 సార్లు కాల్చారంట. అది మ్యాటర్. ఎంత నరకమై అనుభవించిందో అలా రియల్గా జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి రియల్గా. మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఈ కిరోషన్తో కాల్చి చంపేస్తాను, అది రియల్గా జరుగుతున్నాయి. చూసారా నజియా ఒకటి. అట్లా ఎన్ని మనకు తెలియనివి అది సినిమా రూపంలో చూపిస్తే మనకు వణుకొస్తుంది. అది నజియా ఒక బాధ. మగాళ్ళని అంత కోపంగా పెంచుకునేది, మగాళ్ళ మీద కోపం అంత పెంచుకునేది, వాళ్ళ అమ్మ మీద ఇంకా ఎక్కువ కోపం పెంచుకునేది. ఒక ఆడదైంది, ఒక అమ్మ అట్లా చేసిందంటే ఎంత ఇంకా ఉన్నారు అట్లా కూడా చేస్తే వాళ్ళ అమ్మలు. అదే కొడుకుని, చిన్న బిడ్డని చంపేసి బ్యాగులో కుక్కుకొని పోయిన బాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె, బాగా మంచి జాబ్ ఉండాలి. ఎన్నో చూస్తున్నాం మనం ఎన్నో చూస్తున్నాం. అది కూడా చుట్టుపక్కలే, బయట కంట్రీలు కూడా కాదు, మన సౌత్ ఇండియాలో, అన్నీ సౌత్ ఇండియాలోనే చూస్తున్నాం. కన్న కూతుర్ని ఇద్దరిని చంపుకున్న మదనపల్లిలో, కన్న కూతుర్ని కూడా చంపుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. న్యూడ్గా చంపినారు గాయస్ మా మదనపల్లిలో అయితే. కన్న కూతుర్ని ఇద్దరిని
ఏది క్షుద్ర పూజల పేర్లతో. అర్థం చేసుకోండి, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. అండ్ ఇదే చెప్పాలనుకున్నా, నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా అనిపించిందో మీకు కామెంట్లో చెప్పండి. మీకు ఏమన్నా తెలిసిన ఇది ఏమైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎంత అన్యాయం అనేది మీ ద్వారా కూడా నాకు కామెంట్ ద్వారా చెప్తే, నేను ఇంకొకసారి కీర్తన లొకేషన్కి వెళ్తున్నా, మొత్తం చుట్టూ తిరుగుతాను. నేను నా జియాతో ఇంకొకసారి చేయాలనుకుంటున్నాను. బయట ఇంకా లొకేషన్ ఉంది, అది ఏంటో తెలియాలి మాకు. అక్కడ ఏదో దాచి ఉన్నది, ఏదో ఉంది అక్కడ, దారి కూడా ఉందా లేదో డౌట్గా ఉంది. మేము ట్రై చేస్తాం నెక్స్ట్ వీడియో. ఓకేనా?